తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు భూభారతి మొదట 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి చట్టంపై అవగాహన కల్పిస్తారు. భూభారతి అవగాహన సదస్సులపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెబుతోంది. భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పకడ్బందీగా అమలు చేయాలనే లక్ష్యంతో ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూభారతి పైలట్ ప్రాజెక్టును ఇవాళ 4 మండలాల్లో ప్రారంభించనుంది. ములుగు జిల్లా వెంకటాపురం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లాలోని ఖాజీపురంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును అధికారులు ప్రారంభిస్తారు. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. ఈ 4 మండలాల్లో భూ సమస్యలపై రైతులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి సమస్యలున్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, భూభారతి పోర్టల్పై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోందనే అంశాలను ఈ సదస్సుల్లో పరిశీలిస్తారు. అయితే కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1వ తేదీ నుంచి పరిశీలిస్తారు. ఏ రోజు వచ్చిన దరఖాస్తులను ఆ రోజే కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేస్తారు. రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థంగా అమలు చేయడం, రైతులకు పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం, భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తుల హక్కుల పునరుద్ధరణ లాంటి ముఖ్యమైన అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తారు. భూభారతి చట్టం అవగాహన సదస్సుల్లో జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. ఇవాటి నుంచి జూన్ 2వ తేదీ వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహించనుంది.